హాయ్ అమ్మా, ఏం చేస్తున్నారు? ఇంట్లో అమ్మ నాన్న ఎలా ఉన్నారు? హాయ్ అంకుల్. ఇంట్లో అందరు బాగానే ఉన్నారు. నా స్టడీ కంప్లీటెడ్ అయింది. నాకు యూఎస్ఏలో జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్తున్నాను. అవునా, కంగ్రాట్స్. ఎప్పుడు వెళ్తున్నావు? ఫోన్ చేసినప్పుడు ఈ విషయం చెప్పలేదు. ఫోన్లో చెప్పలేదు, డైరెక్ట్ వచ్చి చెప్తానని. రేపు మార్నింగ్ వెళ్తున్నాను. చాలా సంతోషం అమ్మా. మొత్తానికి స్టడీ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్నావు అన్నమాట. విన్ను, స్టెల్లాకి జాబ్ వచ్చింది యుఎస్ఏలో. మరి నీకు? అవునా అంకుల్, నాకు కూడా వచ్చింది జాబ్ కెనడాలో. నేను ఎల్లుండి మార్నింగ్ వెళ్ళాలి. అందుకే ఒక్కసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. సరేరా, ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడదాం. ఇద్దరం చాలా రోజులైంది అయినా మనం కలిసి. ఇప్పుడు రోజు ఎక్కడున్నావు అంకుల్? ఇంట్లోనే ఉందా లేదా బయటకు వెళ్ళిందా? రోజు ఇక్కడ లేదు, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. తన చదువు ఇంకా 2 ఇయర్స్ అయితే కంప్లీటెడ్ అవుతుంది. రోజు చదువు కంప్లీట్ అయినాక నేను కూడా కెనడాలో ఒక జాబ్ చూస్తాను తన కోసం. అక్కడికి పంపించండి అంకుల్. జాబ్ అనేది ఒకరు చూస్తే కాదు, ఒకరి ప్రతిభ వల్ల వచ్చేదాన్ని జాబ్ అంటారు. తన ప్రతిభ తనకుంటూ వస్తుందిలే, ఎక్కడైతే ఏముంది. సరే అంకుల్. రా, మనం ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగుదాం. పదండి అంకుల్, వెళ్దాం. అవును, ఇది చెప్పు, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావు అంట, నిజమేనా? మీతో చెప్పాలి అంకుల్. నేను ఒక అమ్మాయిని ఇష్టపడడమా? అలాంటిది ఏమీ లేదు. అంత ట్రాష్. నీ అమ్మ నాన్న నీకోసం బాధపడుతున్నారు. నీకు జాబ్ వచ్చింది, ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలన్నది వాళ్ళ కోరిక. నువ్వేమంటావు? ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు అంకుల్.